హాయ్ బ్రో. హాయ్ అక్క. హాయ్ సో రీసెంట్గా జానీ మాస్టర్ ఇష్యూ అయింది కదా, వాళ్ళిద్దరు ఇట్లా ఎవరిది కరెక్ట్? అక్క ఇద్దరు ఇవాళ తప్పు ఇవాళ న్యాయం అని నాకు చెప్పలేము అక్క. ఎందుకంటే టు బి ఫ్రాంక్ అక్కడ ఎఫ్ఐఆర్లో చూస్తుంటేనేమో అమ్మాయి తప్పు అనిపిస్తుంది, జానీ మాస్టర్ తప్పు అనిపిస్తుంది. సో ఒక నిమిషం నాకు అనిపించి జానీ మాస్టర్ ఎందుకు తప్పు అంటాక తను ఇప్పటి వరకు ఈ రోజు అరెస్ట్ అయింది, తను గోవా నుంచి తీసుకొచ్చారు. అండ్ ఈ రోజు వరకు తను ఏ మీడియా ముందుకు వచ్చి తను చెప్పలేకపోయాడు. అట్ ద సేమ్ టైం తను గోవాకి దాచుకోండు. ఆ దాచుకున్న విధానంగా అంటే మీడియా ముందు రాకపోవడం బట్టి జానీ మాస్టర్ తప్పు చేసిన ఫీలింగ్ వచ్చింది. ఇంకోటి జనసేన పార్టీ చాలా అఫీషియల్గా చాలా సెన్సిటివ్ ఉంటుంది అక్క. ఎవరైనా తప్పు చేస్తుంటే మాత్రం స్పాట్ సస్పెండ్ చేస్తామంట. సో జానీ మాస్టర్ మీద అంత క్రూయల్గా సస్పెండ్ చేసిందంటే 100% జానీ మాస్టర్ తప్పు చేసిన ఫీలింగ్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే అమ్మాయి నేను ఎఫ్ఐఆర్ చూసినాక తను 0 ఎఫ్ఐఆర్ రాసింది మన రాయదుర్గ్ పోలీస్ స్టేషన్లో. కేసులు కూడా చాలా ఘోరమైన కేసు ఉంటుంది. లైక్ 326 కేసు కానీ, 376 కేసు కానీ, 506 కేసు కానీ, అంటే అత్యాచారాలు, దాడులు, బెదిరింపులు కేసు పెట్టింది. ఇంకోటి పోస్కో చట్టం పెట్టింది. చాలా డేంజర్ కేసు అది నిజంగా. ఒకవేళ ఈ కేసు మాత్రం నిజమైతే మాత్రం జానీ మాస్టర్ లైఫ్లో ఇటువంటి కోలుకోలేని దెబ్బ మళ్ళీ ఎప్పుడు రాలేదు. అంతే 100% లైఫ్ లాంగ్ జైల్లో ఉండే పరిస్థితి ఉంది. ప్రూఫ్స్ ఉండాలి కదా. ప్రూఫ్స్ అయింది చూడక తను ఎఫ్ఐఆర్లో ఏం రాసిందంటే నన్ను జానీ మాస్టర్ వాడుకోండు, నన్నే కాదు చాలా మంది అమ్మాయిలను వాడుకుంటూ అన్నాడు. మరి ఎప్పటి నుంచి వాడుకుంటాడంటే 5 years నుంచి వాడుకుంటుంది అన్నది. 5 years నుంచి తన అమ్మాయి మరి ఏం చేస్తుందో మనకు అర్థం కాలేదు. సో ఇప్పుడే అమ్మాయి బయటికి ఎందుకు వచ్చింది అన్న ఫీలింగ్ అది కలిగిందాక. అంటే జానీ మాస్టర్ తప్పు చేయకుంటే మాత్రం ఈ అమ్మాయి ఎందుకు ఈ రకంగా ఒక 5 సంవత్సరాల ముందు కూడా నాకు ఆమె జానీ మాస్టర్ దిగిన ఫోటోలు చాలా హ్యాపీగా ఉంది. చాలా జానీ మాస్టర్ తనకు అయింది ముంబైలో కార్డు ఇప్పించాడు కొరియోగ్రాఫర్గా, మన తెలుగులో కార్డు ఇప్పించాడు కొరియోగ్రాఫర్, ఒక సినిమాలో హీరోయిన్గా చెప్పించాడు. సో అప్పుడు వీడియోలేమో జానీ మాస్టర్ నా దేవుడు నా గురువు అని చెప్పిన అమ్మాయి 2 years ముంగట. అప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది 5 years నుంచి నేను వాడుకున్నాను అంటున్నాను. సో వాడుకున్న వాడిని అయితే నీకు ఈ రకంగా ఛాన్స్ ఇచ్చేవాడే కాదని నమ్ముతుంది. ఇంకోటి ఎఫ్ఐఆర్లో కూడా ఏముందాక జానీ మాస్టర్ వైఫ్ కూడా నా పైన దాడి చేసింది. జానీ మాస్టర్ వైఫ్ నాకు ఏముందంటే నేను జానీ మాస్టర్ పెళ్లి వేసుకోవాలంటే నువ్వు ఇట్లా ముస్లింగా మారు అని అనమాట. సో నాకు అనిపించింది ఏ భార్య కూడా తన భర్తకి వేరే అమ్మాయితో తిరిగాను ప్రపంచంలో ఏ భార్య చెప్పదాక నువ్వు నన్ను చేసుకున్నావు కానీ వేరే అబ్బాయితో తిరిగాను ఏ భార్య చెప్పదు. అక్కడ కొద్దిగా డౌట్ కలిగింది. సో ఎనీవే తప్పు ఎవరు లేదని మనకు న్యాయ వ్యవస్థలు, పోలీస్ వ్యవస్థలు, కోర్టు వ్యవస్థలు ఉంటాయి కాబట్టి ఈరోజు చెంచల్ కూడా జైలుకి వెళ్ళిండు. సో బెయిల్ కూడా రావడం కూడా ఇంత సింపుల్ అయ్యే పరిస్థితి లేదు. మన జడ్జి కూడా మన అడ్వకేట్ కూడా మాట్లాడాడు, జడ్జి పర్మిషన్తోనే బెయిల్ వచ్చే ఛాన్స్ ఉంది తప్ప జానీ మాస్టర్కి జైలు వచ్చే ఛాన్స్ లేదు, బెయిల్ వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి చూద్దాం, ఇంకా వెయిట్ చేస్తున్నాం. అంటే అమ్మాయి వెనకాల ఎవరైనా నుండి నడిపిస్తున్నారు అనుకోవచ్చు, అమ్మాయి చేస్తున్నారు అనిపిస్తుంది నిజంగా. నాకైతే జానీ మాస్టర్ విషయంలో అనిపిస్తుంది. ఎందుకంటే 5 సంవత్సరాలుగా లేనిది ఈ అమ్మాయికి 0 ఎఫ్ఐఆర్ పెట్టడం ఎలా తెలుసు, లైక్ ఈ సెక్షన్లో ఎలా తెలుసు. 100% ఈ అమ్మాయి వెంట ఎవరో బలమైన శక్తి నడిపిస్తున్నది. జానీ మాస్టర్ కూడా మీరు చూడండి, నాట్ ఓన్లీ టాలీవుడ్ ఇండస్ట్రీ, బాలీవుడ్లో కూడా తన జానీ మాస్టర్ అంటే ఎవరు తెలియనాడు ఇవ్వాలి. ఎందుకంటే తనకు లారీ డ్రైవర్ కొడుకుగా వచ్చి ఎంతో కష్టపడి ప్రభుదేవుని ఇన్స్పిరేషన్ తీసుకుని సినిమా ఇండస్ట్రీకి వచ్చి చాలా కష్టపడాక పాపం తను మన నితిన్తో పనిచేస్తున్నాడు, మన రామ్ చరణ్తో పనిచేస్తున్నాడు, చాలా మంచి లైఫ్ ఉంటుంది. ఈ సక్సెస్ఫుల్ మొన్న మన నేషనల్ అవార్డు వచ్చింది తనకి. ఏదో పాపం చూద్దాం, తప్పు చేస్తుంటే మాత్రం నేను కూడా యాజ్ ఏ ఫ్యాన్ కానీ జానీ మాస్టర్ శిక్షించాలని కోరుకుంటున్నాము. తప్పు చేయకుంటే మాత్రం 100% అమ్మాయి మీద పరువు నష్టదాయం వేయాలి. ఎందుకంటే మీరు చూడండి, లాస్ట్ మన రాజస్థాన్ లావణ్య ఇట్లనే సేమ్. అప్పుడు ఏమనుకోవాలి, ఒక అమ్మాయి వచ్చి ముందు పోరాడుతుంటే లావణ్య పాపం అనుకున్నా కానీ ఇప్పుడు లావణ్య తప్పని తెలిసింది మనకు. అట్ ద సేమ్ టైం ముందు పోతున్న కొద్దిగా తెలుస్తుందేమో. జానీ మాస్టర్ అంటుండే క్లియర్ అని తప్పు చేయలేదు ఆమె అంటున్నాను. అంతే నిన్న టీవీ 9 ఇంటర్వ్యూలో సుమలత మేడం వాళ్ళ వైఫ్ జానీ మాస్టర్ వైఫ్ అంటుంది, నేను 15 సంవత్సరాలుగా జానీ మాస్టర్ చూస్తున్నా, జానీ మాస్టర్ అటువంటి క్యారెక్టర్ తను కాదు, ఎంతోమంది లైఫ్ ఇచ్చిన వ్యక్తి జానీ మాస్టర్. ఒకవేళ జానీ మాస్టర్ తప్పు చేసి ఉంటే 100% నా భర్తకు నేనే విడాకులు ఇస్తూ ఉంటుంది. సో అక్కడ కొద్దిగా జెన్యూనిటీ కనిపిస్తుంది. చూద్దాం, పోలీస్ వ్యవస్థలు న్యాయ వ్యవస్థలు కాబట్టి చూద్దాం, వెయిట్ అండ్ సీ. హాయ్ బ్రో. హాయ్ అక్క. హాయ్. సో రీసెంట్గా జానీ మాస్టర్ ఇష్యూ అయింది కదా, వాళ్ళిద్దరు ఇట్లా ఎవరిది కరెక్ట్? అక్క ఇద్దరు ఇవాళ తప్పు ఇవాళ న్యాయం అని నాకు చెప్పలేము అక్క. ఎందుకంటే టు బి ఫ్రాంక్ అక్కడ ఎఫ్ఐఆర్లో చూస్తుంటేనేమో అమ్మాయి తప్పు అనిపిస్తుంది, జానీ మాస్టర్ తప్పు అనిపిస్తుంది. సో ఒక నిమిషం నాకు అనిపించి జానీ మాస్టర్ ఎందుకు తప్పు అంటాక తను ఇప్పటి వరకు ఈ రోజు అరెస్ట్ అయింది, తను గోవా నుంచి తీసుకొచ్చారు. అండ్ ఈ రోజు వరకు తను ఏ మీడియా ముందుకు వచ్చి తను చెప్పలేకపోయాడు. అట్ ద సేమ్ టైం తను గోవాకి దాచుకోండు. ఆ దాచుకున్న విధానంగా అంటే మీడియా ముందు రాకపోవడం బట్టి జానీ మాస్టర్ తప్పు చేసిన ఫీలింగ్ వచ్చింది. ఇంకోటి జనసేన పార్టీ చాలా అఫీషియల్గా చాలా సెన్సిటివ్ ఉంటుంది అక్క. ఎవరైనా తప్పు చేస్తుంటే మాత్రం స్పాట్ సస్పెండ్ చేస్తామంట. సో జానీ మాస్టర్ మీద అంత క్రూయల్గా సస్పెండ్ చేసిందంటే 100% జానీ మాస్టర్ తప్పు చేసిన ఫీలింగ్ వచ్చింది. ఇంకోటి ఏంటంటే అమ్మాయి నేను ఎఫ్ఐఆర్ చూసినాక తను 0 ఎఫ్ఐఆర్ రాసింది మన రాయదుర్గ్ పోలీస్ స్టేషన్లో. కేసులు కూడా చాలా ఘోరమైన కేసు ఉంటుంది. లైక్ 326 కేసు కానీ, 376 కేసు కానీ, 506 కేసు కానీ, అంటే అత్యాచారాలు, దాడులు, బెదిరింపులు కేసు పెట్టింది. ఇంకోటి పోస్కో చట్టం పెట్టింది. చాలా డేంజర్ కేసు అది నిజంగా. ఒకవేళ ఈ కేసు మాత్రం నిజమైతే మాత్రం జానీ మాస్టర్ లైఫ్లో ఇటువంటి కోలుకోలేని దెబ్బ మళ్ళీ ఎప్పుడు రాలేదు. అంతే 100% లైఫ్ లాంగ్ జైల్లో ఉండే పరిస్థితి ఉంది. ప్రూఫ్స్ ఉండాలి కదా. ప్రూఫ్స్ అయింది చూడక తను ఎఫ్ఐఆర్లో ఏం రాసిందంటే నన్ను జానీ మాస్టర్ వాడుకోండు, నన్నే కాదు చాలా మంది అమ్మాయిలను వాడుకుంటూ అన్నాడు. మరి ఎప్పటి నుంచి వాడుకుంటాడంటే 5 years నుంచి వాడుకుంటుంది అన్నది. 5 years నుంచి తన అమ్మాయి మరి ఏం చేస్తుందో మనకు అర్థం కాలేదు. సో ఇప్పుడే అమ్మాయి బయటికి ఎందుకు వచ్చింది అన్న ఫీలింగ్ అది కలిగిందాక. అంటే జానీ మాస్టర్ తప్పు చేయకుంటే మాత్రం ఈ అమ్మాయి ఎందుకు ఈ రకంగా ఒక 5 సంవత్సరాల ముందు కూడా నాకు ఆమె జానీ మాస్టర్ దిగిన ఫోటోలు చాలా హ్యాపీగా ఉంది. చాలా జానీ మాస్టర్ తనకు అయింది ముంబైలో కార్డు ఇప్పించాడు కొరియోగ్రాఫర్గా, మన తెలుగు
తెలుగులో ఆడిపించాడు కొరియోగ్రాఫర్, ఒక సినిమాలో హీరోయిన్గా చేపించాడు. సో అప్పుడు వీడియోలో ఏమో జానీ మాస్టర్ నా దేవుడు నా గురువు అని చెప్పిన అమ్మాయి 2 years ముంగట. అప్పుడు ఆ అమ్మాయి ఏమంటుంది 5 years నుంచి నేను వాడుకున్నాను అంటున్నా. సో వాడుకున్న వాడిని అయితే నీకు ఈ రకంగా ఛాన్స్ ఇచ్చేవాడే కాదని నమ్ముతుంది. ఇంకోటి ఎఫ్ఐఆర్లో కూడా ఏముందాక జానీ మాస్టర్ వైఫ్ కూడా నా పైన దాడి చేసింది. జానీ మాస్టర్ వైఫ్ నాకు ఏమందంటే నేను జానీ మాస్టర్ పెళ్లి వేసుకోవాలంటే నువ్వు ఇట్లా ముస్లింగా మారు అని అన్నమాట. సో నాకు అనిపించింది ఏ భార్య కూడా తన భర్తకి వేరే అమ్మాయితో తిరిగాను ప్రపంచంలో ఏ భార్య చెప్పదాక నువ్వు నన్ను చేసుకున్నావు కానీ వేరే అబ్బాయితో తిరిగాను ఏ భార్య చెప్పదు. అక్కడ కొద్దిగా డౌట్ కలిగింది. సో ఎనీవే తప్పు ఎవరు లేదని మనకు న్యాయ వ్యవస్థలు పోలీస్ వ్యవస్థలు కోర్టు వ్యవస్థలు ఉంటాయి కాబట్టి ఈరోజు చెంచల్ కూడా జైలుకి వెళ్ళిండు. సో బెయిల్ కూడా రావడం కూడా ఇంత సింపుల్ అయ్యే పరిస్థితి లేదు. మన జడ్జి కూడా మన అడ్వకేట్ కూడా మాట్లాడాడు జడ్జి పర్మిషన్తోనే బెయిల్ వచ్చే ఛాన్స్ ఉంది తప్ప జానీ మాస్టర్కి జైలు వచ్చే ఛాన్స్ లేదు, బెయిల్ వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి చూద్దాం ఇంకా వెయిట్ చేస్తున్నాం. అంటే అమ్మాయి వెనకాల ఎవరైనా నుండి నడిపిస్తున్నారు అనుకోవచ్చు, అమ్మాయి చేస్తుంది అనిపిస్తుంది నిజంగా నాకైతే జానీ మాస్టర్ విషయంలో అనిపిస్తుంది. ఎందుకంటే 5 సంవత్సరాలుగా లేనిది ఈ అమ్మాయికి 0 FIR పెట్టడం ఎలా తెలుసు, లైక్ ఈ సెక్షన్లో ఎలా తెలుసు 100% ఈ అమ్మాయి వెంటనే ఎవరో బలమైన శక్తి నడిపిస్తున్నది. జానీ మాస్టర్ కూడా మీరు చూడండి నాట్ ఓన్లీ టాలీవుడ్ ఇండస్ట్రీ బాలీవుడ్లో కూడా తన జానీ మాస్టర్ అంటే ఎవరు తెలియనాడు ఇవ్వాలి. ఎందుకంటే తనకు లారీ డ్రైవర్ కొడుకుగా వచ్చి ఎంతో కష్టపడి ప్రభుదేవుని ఇన్స్పిరేషన్ తీసుకుని సినిమా ఇండస్ట్రీకి వచ్చి చాలా కష్టపడాక పాపం తను మన నితిన్తో పనిచేసిన మన రామ్ చరణ్తో పనిచేసిన చాలా మంచి లైఫ్ ఉంటుంది. కానీ ఈ సక్సెస్ఫుల్ మొన్న మన నేషనల్ అవార్డు వచ్చింది తనకి. ఏదో పాపం చూద్దాం తప్పు చేస్తుంటే మాత్రం నేను కూడా యాజ్ ఏ ఫ్యాన్గా జానీ మాస్టర్ శిక్షించాలని కోరుకుంటున్నాము. తప్పు చేయకుంటే మాత్రం 100% అమ్మాయి మీద పరువు నష్టదాయం వేయాలి. ఎందుకంటే మీరు చూడండి లాస్ట్ మన రాజస్థాన్ లావణ్య ఇట్లనే సేమ్ అప్పుడు ఏమనుకో ఒక అమ్మాయి వచ్చి ముందు పోరాడుతుంటే లావణ్య పాపం అనుకున్నా కానీ ఇప్పుడు లావణ్య తప్పని తెలిసింది మనకు. అట్ ద సేమ్ టైం ముందు పోతున్న కొద్దిగా తెలుస్తుందేమో జానీ మాస్టర్ అంటుండే క్లియర్ అని తప్పు చేయలేదు ఆమె అంటూ. అంతే నిన్న టీవీ9 ఇంటర్వ్యూలో సుమలత మేడం వాళ్ళ వైఫ్ జానీ మాస్టర్ వైఫ్ అంటుంది నేను 15 సంవత్సరాలుగా జానీ మాస్టర్ చూస్తున్నా జానీ మాస్టర్ అటువంటి క్యారెక్టర్ తను కాదు, ఎంతోమంది లైఫ్ ఇచ్చిన వ్యక్తి జానీ మాస్టర్. ఒకవేళ జానీ మాస్టర్ తప్పు చేస్తుంటే 100% నా భర్తకు నేనే విడాకులు ఇస్తూ ఉంటుంది. సో అక్కడ కొద్దిగా జెన్యూనిటీగా అనిపిస్తుంది. చూద్దాం పోలీస్ వ్యవస్థలోనే న్యాయ వ్యవస్థలోనే కాబట్టి చూద్దాం వెయిట్ అండ్ సీ.